వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్‌కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మోడల్ క్వెషన్ పేపర్ 2 వీడియో 3 ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈ వీడియో. సో లెట్ వి సీ ది వన్ బై వన్. సో లాస్ట్ క్లాస్‌లో మనము 20 క్వెషన్ వరకు డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో 2లో వీడియో 3లో మనము 21 నుండి 30 వరకు క్వెషన్స్ చూద్దాం. ఓకేనా? ప్రతి వీడియోలో మనం 1-10 క్వెషన్స్ అనుకున్నాం కదా! సో ఇది మోడల్ క్వెషన్ పేపర్ 2 వీడియో 3. ఓకే. ఈచ్ వీడియోలో మనకు మినిమమ్ 5 నుంచి 10 క్వెషన్స్ అయితే ఉంటాయమ్మా. ఓకేనా? సో వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిటెక్టింగ్ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేజ్ ఈఎస్బిఎల్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా? వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటిది? ఇది వైద్యపరంగా, ఓకే, అంటే వైద్యపరంగా ప్రాముఖ్యత ఏంటి? డిటెక్టింగ్ ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్, ఓకే, బీటా లాక్టమేజ్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా. ఓకే, ఈ టెస్ట్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటని ఇక్కడ ఇచ్చారు. సో ఇట్ ఇండికేట్స్ లోవర్ విరులెన్స్, ఇండికేట్స్ రెసిస్టెన్స్ టు బీటా లాక్టమేజ్ యాంటీబయాటిక్స్, ఎన్హాన్సెస్ బ్యాక్టీరియల్ గ్రోత్, ఇట్ లీడ్స్ టు మోర్ ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు మనం ఆప్షన్స్ చెక్ చేసుకోవాలంటే క్వశ్చన్కి సిమిలర్గా ఉందా లేదా అని చెక్ చేయాలమ్మా. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ బీటా అని ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ కూడా బీటా అని ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే అదే అడిగారు అక్కడ. అంటే బీటా లాక్టమేజ్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇట్ ఇండికేట్స్ రెసిస్టెన్స్ టు బీటా లాక్టమేజ్ యాంటీబయాటిక్స్, అంటే దానికి రెసిస్టెంట్, ఆ మెడిసిన్కి రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి యూస్ చేయి. ఇట్ ఇండికేట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ప్రొడ్యూసింగ్ బీటా లాక్టమేజ్ ఎంజైమ్స్? దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది? గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రొడ్యూసింగ్ బీటా లాక్టమేజ్ ఎంజైమ్స్. సో ఇక్కడ కూడా సేమ్ బీటా అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. దే రెసిస్ట్ బీటా లాక్టమేజ్ యాంటీబయాటిక్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ రీఏజెంట్ యూజ్డ్ ఇన్ ద వైరల్ టెస్ట్? సో ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. థిక్ బ్లడ్ స్మియర్. థిక్ బ్లడ్ స్మియర్ దేనికి టెస్ట్ చేస్తారమ్మా? థిక్ బ్లడ్ స్మియర్ అనేది యాంటీ మైక్రోఫైలేరియా టెస్ట్కు చేస్తారు. ఓకే, అంటే బోధకాల వ్యాధి నిర్ధారణ కోసం చేసే టెస్ట్ పేరు ఏం పేరు? థిక్ బ్లడ్ స్మియర్ టెస్ట్. ఓకేనా? అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? మలేరియాకి బ్లడ్ స్మియర్, థిన్ బ్లడ్ స్మియర్ టెస్ట్. థిన్ మాత్రం మలేరియాకి, థిక్ ఫైలేరియాకి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వైరల్ టెస్ట్ టైఫాయిడ్కి. వైరల్ టెస్ట్ ఏం చేస్తారు? టైఫాయిడ్కి. కాబట్టి టైఫాయిడ్, సాల్మొనెల్లా, పారాటైప్ ఏ, పారాటైప్ బి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ నేను ఆల్రెడీగా క్లూ ఇచ్చేసాను మీకు, ఈజీగా క్యాచ్ చేయాలి. వైరల్ టెస్ట్ అన్నారు కాబట్టి హెచ్బిఎస్ యాంటీజెన్ కాదు, మలేరియల్ యాంటీజెన్ కాదు, స్ట్రెప్టోలైసిన్ కాదు. కాబట్టి సాల్మొనెల్లా, అవునా కదా? సాల్మొనెల్లా పారా టైఫాయిడ్ 1 ఏఏబి అని ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వైరల్ టెస్ట్ చేసేది టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం అని. ఓకేనా? విచ్ ఆర్గనిజం ఈస్ కామన్లీ డిటెక్టెడ్ యూజింగ్ ద జర్మ్ ట్యూబ్ టెస్ట్? ఏ ఆర్గనిజంని సాధారణంగా యూస్ చేస్తారు దేనికి? డిటెక్టెడ్ యూజింగ్ ద జర్మ్ ట్యూబ్ టెస్ట్. ఓకే, క్యాండిడా ఆల్బికన్స్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించినవి ఇవన్నీ కూడా. ఓకే, క్యాండిడా ఆల్బికన్స్. ఓకే, క్యాండిడా ఆల్బికన్స్ ఆర్గనిజం ఈజ్ కామన్లీ డిటెక్టెడ్ ద యూజింగ్ ద జర్మ్ ట్యూబ్ టెస్ట్. ఓకేనా? ఇది ఒక ఆర్గనిజం. ఈ ఆర్గనిజం ద్వారా ఏ డిటెక్టెడ్, దీని ఏ ట్యూబ్ టెస్ట్ ద్వారా? జర్మ్ ట్యూబ్ టెస్ట్ ద్వారా ఈ ఆర్గనిజంని గుర్తిస్తారని అర్థం. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రీఏజెంట్ అయోడిన్ గ్రామ్ స్టెయినింగ్? ఓకే, కాబట్టి రీఏజెంట్ని యూస్ చేస్తారంట దేనికి? అయోడిన్ టెస్ట్ కోసం. ఎందులో యాడ్ చేస్తారు? గ్రామ్ స్టెయినింగ్ మెథడ్లో. కాబట్టి ఇక్కడ దేనికోసం? వాట్ ఈస్ ద పర్పస్ అట్ అది యాడ్ చేయడానికి పర్పస్ ఏంటి అనేది. ఓకేనా? డీకలరైజెస్ ద సెల్, ఎన్హాన్స్ క్రిస్టల్ వైలెంట్ రిటెన్షన్, స్టెయిన్స్ ద సెల్ రెడ్, kills bacteria. Option 2 is the correct answer. Enhances crystal violet retention. Okay, option 2 is the correct answer. Next, sixth question, which type of staining technique is used for identifying acid fast bacilli?
విచ్ టైప్ ఆఫ్ స్టెయినింగ్ టెక్నిక్. కాబట్టి ఇందులో ఏ రకమైన స్టెయినింగ్ టెక్నిక్ అనేది యూస్ చేస్తారు, వాడుతారు. దేనికి వాడుతారంటే ఐడెంటిఫైయింగ్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై. కాబట్టి జిహల్ నీల్సెన్ స్టెయిన్ అనేది ఈ టెస్ట్ యూస్ చేస్తారంట. దేనికి? సో ఓకే, జిహల్ నీల్సెన్ స్టెయినింగ్ టెక్నిక్ ఈస్ యూస్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై అనేది ఏ వ్యాధి నిర్ధారణ కోసం? టీబీ వ్యాధి. గుర్తుపెట్టుకోండి, ఏఎఫ్పి అంటే ఏంటిది? యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై అనుకున్నా. వైడల్ అనేది టైఫాయిడ్కి, థిన్ బ్లడ్ స్మియర్ అనేది మలేరియాకి, థిక్ బ్లడ్ స్మియర్ అనేది ఫైలేరియాకి. యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై నిర్ధారణ చేయడానికి ఏ టెస్టులు చేస్తారు? మౌంటెక్స్ టెస్ట్ చేస్తారు, స్పుటమ్ టెస్ట్ చేస్తారు. ఈ రెండు టెస్టుల్లో కూడా ఏది కనిపిస్తుంది? యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై. ఈ వ్యాధి ఎందులో కనిపిస్తుంది? టీబీ వ్యాధి నిర్ధారణకు. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ మోర్డెంట్ ఇన్ స్టెయినింగ్ టెక్నిక్స్? బైండ్స్ టు డై. ఓకేనా? బైండ్స్ టు డై అనేది వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ మోర్డెంట్ ఇన్ స్టెయినింగ్ టెక్నిక్స్. దాని యొక్క ఏంటిది? బైండ్స్ టు డై అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ ద వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ కలెక్టింగ్ యూరిన్ శాంపుల్ ఫర్ కల్చర్. ప్రిఫర్డ్ మెథడ్ ఏది మామూలుగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా రిఫరెన్స్ అదే వాడుతూ ఉంటారని. కాబట్టి విచ్ మెథడ్? వాట్ టైప్ ఆఫ్ ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ కలెక్టింగ్ ఏ యూరిన్ శాంపుల్ ఫర్ కల్చర్ అంటే ర్యాండమ్ యూరిన్ శాంపుల్, 24-hour కలెక్షన్, క్యాథరైజేషన్, క్లీన్ క్యాచ్, మిడ్ స్ట్రీమ్. ఓకే, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్, మామూలుగా మీరు అబ్జర్వ్ చేయండి. మామూలుగా యూరిన్ టెస్ట్ అనేది హౌ హౌ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద క్లయింట్స్ టు కలెక్ట్ ద యూరిన్ అంటే ఫస్ట్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటామమ్మ. మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే ఫస్ట్ దే విల్ పాస్ ద యూరిన్. ఫస్ట్ దే హ్యావ్ టు వాష్ అవుట్ ద వల్బల్ ఏరియా. అక్కడ ఏరియా అంతా క్లీన్ చేసుకోవాలి, కొంచెం యూరిన్ పాస్ చేయాలి. నెక్స్ట్ వచ్చే యూరిన్ మాత్రమే తీసుకోవాలి. దాన్ని మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే ఫస్ట్ది కాదు, లాస్ట్ది కాదు, మిడిల్ అని అర్థం. ఓకే, సో క్లీన్ క్యాచ్ మెథడ్ అంటే స్టార్టింగ్లో వచ్చే యూరిన్ కాకుండా, ఎండింగ్లో వచ్చే యూరిన్ కాకుండా మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూరిన్ శాంపుల్ ఎప్పుడు కానీ ఈ యూరినే. క్లీన్ క్యాచ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటాం. ఓకేనా? అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఇంక్యుబేషన్ టైం ఫర్ ది బ్లడ్ కల్చర్స్? పొదిగే కాలం అంటూ ఉంటాం. అంటే ఆ మైక్రో ఆర్గానిజం మన బాడీలో ప్రవేశించినప్పటి నుంచి సిమ్టమ్స్ ఒక సూక్ష్మజీవి మన లోపలికి ప్రవేశించింది అనుకోండి, ఇట్ మే నాట్ షో ద ఎనీ సిమ్టమ్స్. వెంటనే చూపించదు, కొన్ని డేస్ టైం తీసుకుంటుంది. ఓకే, అంటే ప్రవేశించినప్పటి నుంచి మనకు కనిపించే లక్షణం వరకు తీసుకునే సమయాన్ని ఇంక్యుబేషన్ టైం అంటారు. కాబట్టి మామూలుగా బ్లడ్ కల్చర్స్కి ఎంత టైం తీసుకుంటుంది అంటే బ్లడ్ తీసుకుంటారు, కల్చర్లో స్టే చేస్తారు, దాని ఎన్ని రోజుల వరకు దాని యొక్క లక్షణాలు కనిపిస్తాయి అంటే 5 to 7 days. ఓకే, 5 to 7 days. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ద హౌ ఆర్ వైరల్ RNA సీక్వెన్సెస్ డిటెక్టెడ్ ఇన్ క్లినికల్ శాంపిల్స్? డిస్క్ డిఫిషన్ టెస్ట్, ఎలిసా టెస్ట్, PCR టెస్ట్, గ్రామ్ స్టెయినింగ్ టెస్ట్. ఓకే, సో PCR పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో చూసాం కదమ్మా మనం ఈ థర్డ్ వీడియోలో కూడా మనం 10 క్వశ్చన్స్ చూసాము. 21 నుంచి 30 క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఫోర్త్ వీడియోలో కూడా మనము 31 నుంచి 40 క్వశ్చన్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.